హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గాయస్, మనం రీసెంట్గా ఒక హ్యాండ్ ఫాలోయింగ్ రోబో అయితే చేసాం కదా. సో దాని కింద కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారు, బ్రో ఇది కాస్ట్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది అండ్ ప్రోగ్రామింగ్ కూడా చాలా మందికి అయితే డౌట్స్ అయితే వచ్చాయి. సో దానికోసం ఒక హ్యాండ్ ఫాలోయింగ్ రోబో అయితే ఇంకో వర్షన్ అనమాట ఇది. సో దీనికి మనకి సెన్సార్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు, మెయిన్గా ఆర్డినో బోర్డ్ని అయితే అసలు యూజ్ చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే ఒక ఐఆర్ సెన్సార్ని అయితే యూజ్ చేసాము. ఇది ఒక్కదే ఇక్కడ యూజ్ చేసింది, అంటే ఒక రిలే మోడ్యూల్, బ్యాటరీస్ మాత్రమే. అండ్ దీని యొక్క వర్క్ వచ్చేసి ఎప్పుడైతే హ్యాండ్ అనేది డిటెక్ట్ చేస్తుందో, సో చూడొచ్చు ఇలా మోటార్స్ అయితే రన్ అయ్యి ముందుకైతే వెళ్తుంది. బట్ దీంట్లో ఒక డ్రాబ్యాక్ వచ్చేసి బ్యాక్ అయితే వెళ్ళదు. బట్ మీరు బ్యాక్ కూడా చేయాలనుకున్నట్లయితే మన ఛానల్లో దీని ఇంకొక వీడియో అయితే ఉంది, దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి అయితే దాన్ని అయితే విజిట్ అయితే చేయండి. సో ఇంకా ల్యాక్ చేయకుండా ఈ వీడియోలో దీని యొక్క ప్రాసెస్ అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక ప్లేవుడ్ అయితే కావాలి. మీరు కార్డ్బోర్డ్ షీట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నేనైతే బీవో మోటార్స్ని స్టిక్ చేసి అయితే ఉంచాను. 2 వీల్స్ అంటే ఇది ఒక చీజర్ సపోర్టింగ్ వీల్ అనమాట. సో ఇది నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం చేసే ప్రతి కార్లో మనకైతే ఇది కామన్గా అయితే ఉంటుంది. అందుకని దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, జస్ట్ గ్లూ స్టిక్స్ అతికి చేయడమే అబ్బా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఐఆర్ సెన్సార్ అయితే కావాలా. గాయస్, మనం అయితే ఆల్రెడీ మనం హ్యాండ్ ఫాలోయింగ్ రోబో చేసాం కదా. సో దాంట్లో మనం ఆర్డినో యూనో, మోటార్ డ్రైవర్స్, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అలా రెండింటిని అయితే యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనం ఒక్క సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఐఆర్ సెన్సార్ అనమాట. దీనికి మనకి ఎటువంటి కోడింగ్ అయితే అవసరం లేదు కాబట్టి ఒక రిలే మోడ్యూల్ కూడా కావాలా. సో ఇది వచ్చేసి 5 వాట్ రిలే మోడ్యూల్ అనమాట. సో ఇవి అండ్ వీటితో పాటు కొన్ని జంపర్ కేబుల్స్ కూడా యూజ్ చేద్దాము. ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ హ్యాండ్ ఫాలోయింగ్ రోబో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రిలే మోడ్యూల్లో మీకు వీడియోలో కొంచెం కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ రిలే మోడ్యూల్లో మనకి ఇన్ను, గ్రౌండ్, విసిసి అనేది 3 పిన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ ఐఆర్ సెన్సార్లో కూడా మనకి విసిసి, గ్రౌండ్ అండ్ అవుట్పుట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి విసిసి, గ్రౌండ్ అనేవి సేమ్ అనమాట. సో విసిసి, గ్రౌండ్ అనేవి సో కలిపేయాలా. అండ్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి దీని యొక్క ఇన్పుట్ అయితే ఇస్తే మనకైతే సర్క్యూట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ మోటార్స్ ఉన్నాయి కదా, ఈ మోటార్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ని అయితే ఒకటిగా అయితే జాయిన్ చేసుకొని ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ రిలే మోడ్యూల్కి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ కూడా ఇచ్చాడు, ఒక స్విచ్ అనమాట. సో మనం మధ్యలో వచ్చేసి గ్రౌండ్ పిన్ని అండ్ ఇట్ సైడ్ వచ్చేసి దాని యొక్క కంటిన్యూషన్ బ్యాటరీ వోల్టేజ్ని అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ వచ్చేసి మనం డైరెక్ట్గా బ్యాటరీకి ఇచ్చేద్దాము. అండ్ నేనైతే బ్యాటరీకి హోల్డ్ చేయడం కోసం ఒక బ్యాటరీ హోల్డర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే లిథియం అయాన్ బ్యాటరీ హోల్డర్ అనమాట. ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ కేబుల్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి 3 అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి కలర్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫర్ సపోజ్ ఇది ఎల్లో విసిసికి ఇచ్చినట్లయితే, గ్రీన్ని గ్రౌండ్కి ఇచ్చినట్లయితే, అండ్ ఆరెంజ్ని అవుట్పుట్గా ఇస్తున్నాం కదా. సో లైక్ కలర్స్ని అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు సర్క్యూట్ అనేది తొందరగా అయిపోద్ది. సో నేనైతే ఎల్లోనైతే విసిసికి అయితే ఇస్తున్నాను. అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి గ్రౌండ్కి అయితే ఇస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ కనెక్షన్స్ అనేవి కనిపించకపోవచ్చు, నేనైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే కూడా చేస్తాను వీడియో కనెక్షన్స్ వచ్చేసి. సో చూడొచ్చు, ఈ విధంగా అయితే ఇచ్చుకుందాం కదా. సో ఇక్కడ ఎల్లో వచ్చేసి విసిసి అండ్ గ్రీన్ వచ్చేసి గ్రౌండ్ అండ్ ఆరెంజ్ వచ్చేసి మనకి అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఈ ఐఆర్లో కూడా మనకి విసిసి, గ్రౌండ్ అండ్ అవుట్ అయితే ఉంటుంది కదా. సో విసిసిని విసిసికి అయితే ఇచ్చేద్దాము. అండ్ ఇక్కడ గ్రౌండ్ పిన్ని గ్రౌండ్కి అయితే ఇద్దాము. రిలే మోడ్యూల్లో ఇన్పుట్ వచ్చేసి ఈ ఐఆర్లో అవుట్పుట్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది అనమాట సర్క్యూట్, సింపుల్ సర్క్యూట్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి విసిసి, గ్రౌండ్ ఉన్నాయి కదా. సో వీటిని అయితే కట్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడ మనం బ్యాటరీని అయితే ఇద్దాము. సో దానికోసం దీన్ని అయితే కట్ చేస్తున్నాను. సో ఫైనల్గా చూడొచ్చు, సో ఎల్లో కలర్ వచ్చేసి విసిసి. సో మళ్ళీ వీటిని అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేసింది ఎందుకంటే, సో దీనికి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి. సో నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. అండ్ మీరు తర్వాత టేప్ వేసి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఒక బ్యాటరీ హోల్డర్ని అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ బ్యాటరీ హోల్డర్ యొక్క పాజిటివ్ని వచ్చేసి విసిసికి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. అండ్ గ్యాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు 9 వోల్ట్ని అయితే యూజ్ చేస్తున్నట్లయితే ఒక రెసిస్టర్ని అయితే యూజ్ చేసేదానికి అయితే ట్రై చేయండి. సో మనకు అప్పుడు
ఇది కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది. సో 9 వాట్స్లో రిలే బోర్డులు అనేది కొంచెం డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఒక 3.7 వాట్ లేదా ఒక పవర్ బ్యాంక్తో అయితే దీనికైతే వోల్టేజ్ అయితే ఇస్తానికైతే ట్రై చేయండి. సో చూడొచ్చు ఫైనల్గా మనకైతే ఇది సర్క్యూట్. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాము. సో రన్ చేయడం కోసం నేను ఒక లిథియం అయన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నాను. సో పాజిటివ్ని పాజిటివ్కి అండ్ నెగిటివ్కి అయితే కరెక్ట్గా అయితే ఇద్దాము. సో గాయస్ ఫస్ట్ మీరైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ని అయితే ఒకసారి చూసుకోండి. సో ఇది చూసారు కదా. సో ఎప్పుడైతే మనం వోల్టేజ్ని అయితే ఇస్తామో సో ఈ విధంగా అయితే రెండిట్లో అయితే ఎల్ఈడీస్ అయితే ఆన్ అయినాయి. అండ్ మీకు ఈ రిలే గురించి తెలియకపోతే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ చూడొచ్చు మనం ఎప్పుడైతే ఎల్ఈఆర్కి హ్యాండ్ అనేది తీసుకొస్తామో ఒక సౌండ్ అయితే వస్తుంది రిలే నుంచి. సో ఈ విధంగా అయితే అండ్ ఇక్కడైతే మన మోటార్స్ని అయితే కనెక్ట్ చేస్తాం కదా. అండ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది వస్తుందో మోటార్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే హ్యాండ్ అనేది తీసేస్తామో మోటార్స్ అనేవి ఆఫ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ కానీ ఎటువంటి మైక్రో కంట్రోల్స్ని కానీ యూజ్ చేయలేదు. సో సింపుల్గా అయితే సర్క్యూట్ని అయితే క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ మోటార్స్ని కూడా కనెక్ట్ చేసి అండ్ ఈ కార్డ్బోర్డ్ షీట్ మీద అయితే ఇలా కొంచెం నీట్గా అరేంజ్ చేసి దీని యొక్క అవుట్లుక్ అయితే చూపిస్తాను. సో గాయస్ ఫైనల్గా అయితే నేనైతే కనెక్షన్స్ ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు ఈ సర్క్యూట్లో చూసినట్లయితే ఐసీస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే రిలే మోడ్యూల్ మరియు ఐఆర్ సెన్సార్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ మోటార్స్ యొక్క నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటిని నేనైతే కామన్గా అయితే కలెక్షన్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీసీసీ అండ్ ఈ రిలే యొక్క వీసీసీ ఉన్నాయి కదా. సో ఇవి కూడా కామన్గా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మోటార్స్కి ఒక పాజిటివ్ వైడ్ అయితే వెళ్ళాలి కదా. సో ఆ వైడ్ అయితే ఇది నేనైతే రిలే మోడల్కి అయితే ఇచ్చాను. అండ్ రిలే నుంచి ఈ మోటార్స్కి అయితే ఇచ్చాయి అనమాట. సో సింపుల్ సర్క్యూట్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అవుద్దో సో మోటార్స్ అనేవి రన్ అవుతున్నాయి. అండ్ ఎప్పుడైతే హ్యాండ్ అనేది తీసేస్తామో ఇది ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడైతే ఒకసారి దీని యొక్క రన్నింగ్ అయితే చూద్దాము. సో ఎంత క్రేజీగా ఉందో. సో ఇక్కడ నా దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి మీకైతే క్లారిటీగా చూపించలేకపోతున్నాను. సో చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే హ్యాండ్ని మనం తీసేస్తామో సో ఆగిపోద్ది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి అయితే మీకైతే చూపిస్తాను. చూడొచ్చు ఎంత సింపుల్గా ఉంటుందో ప్రాజెక్ట్ వచ్చేసి. బట్ దీంట్లో ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఇది వెనక్కి అయితే వెళ్ళదు. బట్ మనం ప్రీవియస్గా చేసిన అల్ట్రాసానిక్ సెన్సార్లో అయితే మనకి కార్ అనేది వెనక్కి కూడా మూవ్ అయింది. అది హ్యాండ్ ఫాలోయింగ్ రోబో బై యూజింగ్ ఆర్డినో అయితే ఉంటుంది. సో ఆ వీడియో అయినా చూడకపోతే చూడండి. సో మీరు ఒకవేళ ఈ కార్ అనేది బ్యాక్కి కూడా మూవ్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరైతే ఆ వీడియోని అయితే సజెస్ట్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే మూవ్ అవుద్ది. సో ఈ విధంగా ఫ్రంట్కి మాత్రమే మూవ్ అవుద్ది. అండ్ మనం మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి మళ్ళీ వర్క్ అయితే చేయాలి. బట్ మీరు కాస్ట్లో చూసినట్లయితే ఇదే ది బెస్ట్ అనమాట. మీకు జస్ట్ ఒక 100 రూపీస్లో అయితే అయిపోద్ది. బట్ ఆర్డినో బోర్డుకి వచ్చినట్లయితే దానికి ప్రోగ్రామింగ్ చేయాలి అండ్ వైరింగ్ అయితే కొంచెం హెవీగా అయితే ఉంటుంది. సో అందుకోసం నేను ఈ ప్రాజెక్ట్ కూడా చేశాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇలాంటి మోర్ డిఐవై ప్రాజెక్ట్స్ మరియు సెన్సార్ యొక్క డీటెయిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో గాయస్ అండ్ ఎవరికైనా ఈ రిలే మోడ్యూల్ గురించి తెలియకపోతే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కొంచెం ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను రిలే మోడ్యూల్స్ మీద. సో అండ్ ఈ ఐఆర్ సెన్సార్ మీద మన ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి స్మార్ట్ స్టెప్స్ అనమాట. దీని మీద మనకి వీడియో కూడా చేశాను నేను. ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ చూడండి. సో గాయస్ ఇది వాళ్ళ వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.